నవయోగులు ప్రతిష్ఠించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం గురించి తెలుసుకుందాం. తిరునవాయ నవముకుంద దేవాలయం. ఈ ఆలయం కేరళలోని ఒక పురాతన దేవాలయం. ఈ ఆలయం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఈ ఆలయం కేరళలోని మలప్పురం జిల్లాలోని తిరునావాయ పట్టణంలో భరత్ పూజా నది ఒడ్డున ఉంది. ఇక్కడ శ్రీ మహావిష్ణువును నవముకుందన్ లేదా నవముకుంద పెరుమాళ్ లేదా నవముకుంద తేవారుగా పూజిస్తారు. శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడిన 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. తిరునావాయ నవముకుంద ఆలయం చరిత్ర వేల సంవత్సరాల నాటిది. ఇది 13వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు కాలక్రమేణా పునరుద్ధరించబడింది మరియు విస్తరించబడింది. తిరునవాయ నవముకుంద దేవాలయం యొక్క వాస్తుశిల్పం సాంప్రదాయ కేరళ శైలిని పోలి ఉంటుంది. ఏటవాలు పైకప్పులు, సున్నితమైన చెక్క శిల్పాలు మరియు అద్భుతమైన రాతి శిల్పాలతో అందంగా ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణ శైలి ఆ కాలంలోని కళాకారుల యొక్క హస్తకళా నైపుణ్యం మరియు శిల్పకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. కడుసర్కార యోగం అనే ప్రత్యేకమైన రాతితో చేసిన నవముకుంద విగ్రహం నయనానందకరంగా ఉంటుంది. ఇక్కడ స్వామి నిలుచున్న భంగిమలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో గణేశుడు, శివుడు మరియు పార్వతీదేవికి అంకితం చేయబడిన ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం యొక్క స్థలపురాణం గురించి తెలుసుకుందాం. సంస్కృతంలో నవ అంటే 9 మరియు ముకుంద అనేది శ్రీ మహావిష్ణువు యొక్క మరో పేరు. నవయోగులు అని పిలువబడే 9 మంది యోగులు ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన 9వ విగ్రహం కనుక ఇక్కడ స్వామికి నవముకుంద అని పేరు పెట్టారు. మొదటి 8 విగ్రహాలు కూడా అక్కడ ఉంచిన వెంటనే భూమిలో కూరుకుపోయాయి మరియు 9వ విగ్రహం బలవంతంగా ఆపివేయడంతో విగ్రహం మోకాళ్ల వరకు మునిగిపోయింది. 8 విగ్రహాలు ఎక్కడికి పోయాయో ఖచ్చితమైన స్థలం తెలియకపోవడంతో చాలామంది ఇక్కడ మోకాళ్లతో మాత్రమే ప్రదక్షిణలు చేస్తారు. ఈ ఆలయం మహాభారతంతో కూడా దగ్గర సంబంధం కలిగి ఉంది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదం పొందేందుకు భీముడు ఇక్కడ పూజలు చేశాడని చెప్తారు. ఈ ఆలయం పితృతర్పణాలు సమర్పించడానికి ప్రసిద్ధి చెందింది. ఆలయ సమీపంలోని భరత్ పూజా నది ఒడ్డున ఈ ఆచారాన్ని నిర్వహించడం వల్ల మరణించిన వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో మమాంకం అనేది 12 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే గొప్ప పండుగ. వార్షిక ఉత్సవం కూడా మేలో ధ్వజారోహణంతో నిర్వహిస్తారు. ఏనుగుల ఊరేగింపు కూడా ఈ ఆలయానికి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి. ఈ అద్భుతమైన ఆలయం కాలికట్ విమానాశ్రయానికి 43 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నవయోగులు ప్రతిష్ఠించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.